జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నమస్తే అక్కడ ముందు ఎలక్షన్ మీకు కూడా తెలుస్తుంది. ఎలక్షన్ ముందు తెలుగుదేశం వాళ్ళు ఈ తెలుగు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేయకుండా అక్కడ పిల్లలందరూ చదువుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు యువతకు అందరూ కూడా మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, లేకపోతే నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని. అది ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా అంటే ఈసారి అంతకుముందు బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో ఏం పెట్టలేదు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 15 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయాలి, 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయాలి. కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం మరి కూడా ప్రభుత్వమే టేకప్ చేసి వాళ్ళు కూడా పేద పిల్లలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండే 2,500 సీట్లు ఎంపికేసి పరిస్థితి సర్పంచి ఈ రాష్ట్రంలోనే వాళ్ళకు ప్రైవేటీకరణ చేయడం ఇమ్మీడియట్గా ఏరియా ఫీజు రియంబర్స్మెంట్ ఇమ్మీడియట్ ఫీజు ఇవ్వడానికి అవసరం ఉందో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఈ పథకాలకు సరిపోయిన డబ్బులు ఊరికే ఆధారపరంగా కేటాయించడం బట్టి ఏదైతే మెయిన్ మేనిఫెస్టోలో ఇచ్చినారో నిరుద్యోగ విద్యార్థులు 2% ఆత్మీయంలో మేడం మొన్న కలుషిత నీరు తాగి 3 చనిపోవడం జరిగింది. 50 మంది దాదాపు హాస్పిటల్ అయ్యారు. మీరేమో అతిసార వ్యాధి టౌన్ అంతా అన్ని చోట్ల ఓన్లీ ఒక వార్డు మాత్రమే, అది 5వ వార్డు 9వ వార్డులో మాత్రమే ఈ కలుషిత నీరు పైపులు ఏం చేసేది డ్రైనేజ్ లేదు, పాత పైపులు కావడం వల్ల ఆ నీళ్ళు దాంట్లో రాలేదు మేడం. ఇప్పుడు అందరికంటే నేనే ఒకటి తడకనపల్లి దగ్గర మొత్తం అందరు రైతులు కలిపి మాకు ఇప్పుడు ఓరకన్నీ చూస్తారు. ఈ అసైన్మెంట్ లాంటి గతంలో ఇచ్చినవి కూడా ఇంతకుముందు ఆన్లైన్లో ఉన్నాయి, తీసేసారు. రీసర్వే పేరుతో తీసేసారు. కార్యకర్తలతో పెద్ద ఎత్తున యువతతో మా యువతకు సంబంధించిన యువ నాయకులు విద్యార్థి సంఘ నాయకులతో అందరితో కలిసి కూడా ఈరోజు యువత విద్యా పోరు ఈరోజు మనం కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి ర్యాలీతో వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో మనం విద్యార్థులకు ఇచ్చిన డబ్బులైతే అమ్మఒడి కింద దగ్గర 5 సంవత్సరాల్లో 26,000 కోట్ల 67 లక్షల రూపాయలు జగనన్న కేవలం అమ్మఒడి కిందనే ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా కానుక కింద 3,667 కోట్లు విద్యా కానుక కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. జగనన్న గోరుముద్ద కింద 4,417 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. పాఠశాల నాడు నేడు కింద ఫస్ట్ విడత 3,669 కోట్లు అయితే రెండో విడత 8,000 కోట్లు నాడు నేడు కింద స్కూల్ అన్ని స్కూళ్ళు ఏ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్ ఉండాలనే ఉద్దేశంతోనే జగనన్న ఆ రోజు నాడు నేడు కింద
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద దగ్గర 6,688 కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు శానిటైజర్ నాప్కిన్స్ కోసం కూడా 32 కోట్లు ఇవ్వడం జరిగింది. డిజిటల్ విద్య ప్రోత్సహించడానికి కూడా 1306 కోట్లు ఫస్ట్ విడత, రెండో విడత 838 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద 11,901 కోటి మొత్తం రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. జగనన్న వసతి దీవెన కింద 4,276 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద విదేశీ విద్యా దీవెన కింద 107 కోట్లు డబ్బులు ఇవ్వడం జరిగింది. మొత్తం 71,017 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అంటే మనం పోయినసారి ఎలక్షన్ల ముందర జగనన్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, వాళ్ళకు ఉండే బకాయిలు అవన్నీ కూడా ఫీజులు తీయాలనుకుంటే ఎలక్షన్ కమిషన్కు వాళ్ళు రిపోర్ట్ చేసి మొత్తం డబ్బులు రిలీజ్ కాకుండా మొత్తం విద్యార్థులందరినీ కూడా అన్యాయం చేసే విధంగా, ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఒక 5 క్వార్టర్ల డబ్బులు ఈ రోజు వరకు కూడా ఇవ్వని పరిస్థితి. దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలకు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే దీని మీద అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే అర్హత కలిగి ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోతున్నారు అటువంటి వాళ్ళకందరికీ కూడా చేయూతనివ్వడానికి వాళ్ళతో కూడా మేము తోడ్పాటు, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం. మీకు అన్ని విధాలా మీకు మేము సపోర్ట్ చేస్తాము. మీకోసం మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే ఉద్దేశంతోనే ఈరోజు ఫీజు 4 బాటా ఈరోజు మనం ఈ ర్యాలీతో వచ్చి కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. 9 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అబద్ధాల హామీలతోటి, మోసపూరితమైన వాగ్దానాలతోటి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం మహిళల్ని ఏ రకంగా అయితే మోసం చేసినారో, రైతన్నలు ఏ రకంగా అయితే మోసం చేసినారో, ఈరోజు విద్యార్థుల్ని కూడా అదే మాదిరిగా మోసం చేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పేసి ప్రతి త్రైమాసికానికై డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు. మరి ఎలక్షన్లకి 3 నెలల ముందు, అంటే జనవరి నుంచి మార్చికి సంబంధించిన డబ్బులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి అనంతరం రిలీజ్ చేస్తామని చెప్తే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి మరి ఆపినటువంటి ఘనత ఆ రోజు కూటమి నాయకులది. మరి కనీసం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులని న్యాయం చేస్తాము, ఇవన్నీ ఆపకుండా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు 10 లక్షల కోట్లే చేసినాడు అని చెప్పేసి వాళ్ళే మాట మార్చి, అంటే అప్పు తక్కువైనా సరే ఆ రోజు 13 లక్షల కోట్లకే ఏవైతే హామీలు మేము నెరవేరుస్తామని చెప్పారో, సంపద సృష్టిస్తామని చెప్పారో, మరి ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నించడానికే ఈ యొక్క ర్యాలీగా రావడం జరిగింది. కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం. విద్యార్థులను ఈరోజు కాలేజ్ నుంచి వెనక్కి పంపించే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు వాళ్ళు ఫీజు కట్టేనే మేము కాలేజీకి రండి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఈరోజు యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితికైనా సరే మీరు దయచేసి ఆ పిల్లల భవిష్యత్తుని నాశనం చేయొద్దని చెప్పేసి ఈ కూటమి నాయకులందరినీ కూడా మేము